హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు బిగ్ రాక్ సర్వర్లో హోస్టింగ్లో మనం వెబ్సైట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. అంటే వర్డ్ప్రెస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూస్తాము. ఇక మీకు బిగ్ రాక్లో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. వెబ్ హోస్టింగ్లో మీరు లైనక్స్ హోస్టింగ్, రీసెలర్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్, ఈకామర్స్ హోస్టింగ్, సిఎంఎస్ హోస్టింగ్, విండోస్ రీసెలర్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్ అని వాటిలో మీరు వెబ్సైట్ హోస్టింగ్లో కూడా క్లౌడ్ హోస్టింగ్ అని, సర్వర్స్ అని, డెడికేటెడ్ సర్వర్స్ అని ఉంటాయి. మీకు వెబ్ హోస్టింగ్లో లైనక్స్ హోస్టింగ్ అనేది తీసుకోండి. అందులో కూడా మీకు రెండు రకాల సర్వర్స్ ఉంటే ఇండియా అని ఉంటుంది, యూఎస్ఏ అని ఉంటుంది. వీటిలో ఏదైనా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ యూఎస్ఏకి టార్గెట్ చేస్తున్నట్టయితే మీ వెబ్సైట్ యూఎస్ఏని, ఇండియాకు టార్గెట్ చేస్తున్నట్టయితే ఇండియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా స్టార్టర్ అని, అడ్వాన్స్ అని, ప్రో అని, అల్టిమేట్ అని 4 రకాలు ఉంటాయి. మీకు స్టార్టర్లో అయితే ఒక వెబ్సైట్ అయితే 149 రూపీస్ పర్ మంత్ పడుతుంది. అడ్వాన్స్ అయితే మీరు ఒక వెబ్సైటే కానీ 20 GB SSD ఉంటుంది, 249 పడుతుంది పర్ మంత్. ప్రో అయితే మీకు దాదాపుగా 10 వెబ్సైట్ వరకు మీరు ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ప్రో ప్లాన్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి లింక్ క్లిక్ చేసి హోస్టింగ్ని పర్చేస్ చేయొచ్చు. వెబ్సైట్ పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో మీకు బిగ్ రాక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుందండి. మీరు హోస్టింగ్ సర్వీస్ తీసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ టు కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా బిగ్ రాక్లోకి వెళ్ళిన తర్వాత మై అకౌంట్ అని ఉంటుందండి. మీరు మై అకౌంట్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉందండి. లింక్ క్లిక్ చేసి తీసుకుంటే మీకు మంచి ఆఫర్ అనేది వస్తుంది. 5 years ప్లాన్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. పైగా 10 వెబ్సైట్స్ వరకు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుందండి. మనం ఇక్కడ డైరెక్ట్గా సి ప్యానల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి సి ప్యానల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకోసమే నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తున్నాను. ఇక్కడ టూల్స్ అని ఉంటుందండి. ఈ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ యాప్స్ ఇన్స్టలేటర్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన దగ్గర ఎన్ని ఇన్స్టలేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆల్రెడీ 10 ఇన్స్టలేషన్స్ కాబట్టి నాది 5 years ప్లాను. నేను ఆల్రెడీ 4 వెబ్సైట్లను అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. మీరు అదనంగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వర్డ్ప్రెస్ని ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జూమ్లా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా సిఎంఎస్ సాఫ్ట్వేర్సే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమే. ఇది వచ్చి టాప్ అండి. చాలామంది వర్డ్ప్రెస్ యూస్ చేస్తారు. సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ వచ్చి జూమ్లా. సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీటిని ఎలా ఇన్స్టాల్ చేయాలని నన్ను అడిగితే మీకు తప్పకుండా కామెంట్లో నేను చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం చాలామంది వరల్డ్ పాపులరెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చి వర్డ్ప్రెస్ కాబట్టి ఈ వర్డ్ప్రెస్లోనే మనము వెబ్సైట్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాం కాబట్టి ఇన్స్టాల్ అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేయండి. చాలా సులభము. దీనికోసం మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి చేయించుకోవద్దండి. మీరు సొంతంగా చేసుకోవచ్చు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. సో ఇక్కడ మీరు ఆప్షన్ ఎంచుకోండి. సో ఇక్కడైతే మీ డొమైన్ కనపడుతుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క అడ్మిన్ యూజర్ నేము, మీ యొక్క పాస్వర్డ్, నేను జస్ట్ ఊరికే మీకోసమే ఇన్స్టాల్ చేస్తున్నానండి, మీరు నేర్చుకుంటారని. సో ఇక్కడ అడ్మిన్, ఇక్కడ కూడా నేను అడ్మిన్ అనే ఇస్తున్నాను. లోపలికి లాగిన్ అవుతాను. డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయాలి, అదేవిధంగా మీకు యాడ్ అండ్ డొమైన్ ఎలా యాడ్ చేయాలంటే వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్లో రాయండి. సో నేను అడ్మిన్ యూజర్ నేము, పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. అదేవిధంగా ఆటోమేటిక్గా ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే ఏది ఇన్స్టాల్ చేయడం లేదు, తీసేస్తున్నాను. ప్లగ్గిన్స్ గురించి మీకు తెలియకపోతే కింద అడిగితే నేను మీకు కామెంట్లో అడిగితే తప్పకుండా ఒక ట్యుటోరియల్ అనేది చేసి పెడతాను. జస్ట్ మీరు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్స్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడమే. ఇలా క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఒక డొమైన్ కొనుక్కొని ఆ డొమైన్కి హోస్టింగ్ని కనెక్ట్ చేసుకుంటేనే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది జూమ్లా కావచ్చు, వర్డ్ప్రెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో
ఈ విధంగా చూడండి, ప్రిపేరింగ్ డేటాబేస్ అని కనబడుతుంది. ఈ విధంగా మీకు వర్డ్ ప్రాసెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బిగ్ రాక్ అయితే మీకు ఖచ్చితంగా మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్నది. మీకు వాళ్ళు అడిగితే సమాధానం చెప్తారు. ప్రాబ్లం వచ్చినా కూడా మేము కూడా ఉంటాము, మీకేం ప్రాబ్లం ఏం లేదు. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది బిగ్ రాక్ది, మంచి సేల్ జరుగుతోంది. తప్పకుండా లింక్ క్లిక్ చేసి తీసుకోండి. ఏదైనా అనుమానం అయితే కింద టెలిగ్రామ్లోకి వచ్చి అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. సో ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ అడుగుతున్న టైం, దిస్ మే టేక్ 3 to 4 minutes టు ప్లీజ్ డు నాట్ లీవ్ దిస్ పేజ్ అంటిల్ ద ప్రోగ్రెస్ యాక్టివ్ అని. ఒక 2 to 3 minutes పడుతుంది. ఓకే, సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాడు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ మనము ప్యానల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసినామంటే డైరెక్ట్గా మీరు వర్డ్ ప్రాసెస్ అనేది మీ డాష్బోర్డ్లో ఇన్స్టాల్ అయిపోతుంది. రకరకాలైనటువంటి ప్లగిన్స్ కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీకు అవసరమైనటువంటి ప్లగిన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మీరు వర్డ్ ప్రాసెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ థీమ్స్ ఉంటాయండి. నేను కంప్లీట్ ట్యుటోరియల్ కావాలంటే మళ్ళీ చేస్తాను. ఇక్కడ థీమ్స్ ఉంటాయి. యాడ్ న్యూ థీమ్ అని మీకు నచ్చినటువంటి థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకు మంచి ఫ్రీ థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇన్స్టాల్ అంటే ఇక్కడ మీకు థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని. సో ఇన్స్టాల్ అయిపోయిందా, జస్ట్ యాక్టివేట్ చేసేసేయండి. యాక్టివేట్ చేసినాక చూడండి మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే, సో మనము తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్ అనే వెబ్సైట్ని ఇన్స్టాల్ చేసాం కదా, వర్డ్ ప్రాసెస్ చూడండి ఎంత బాగుంది. చూడండి వెబ్సైట్ రెడీ అయిపోయింది, చాలా ఎక్సలెంట్గా ఉంది థీమ్ కూడా. సో ఇలా మీరు థీమ్స్, మంచి మంచి థీమ్స్ ఉంటాయి దీంట్లో, మీరు ఉపయోగించుకోవచ్చు. సో మళ్ళీ నేను మీకు ట్యుటోరియల్ అనేది తప్పకుండా చేస్తాను. సో మీరు తప్పకుండా బిగ్ రాక్ని కొనాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేయొచ్చు. డొమైన్ ఎలా కొనాలి, డొమైన్కి వెబ్సైట్ ఎలా లింక్ చేయాలి అన్ని వీడియోస్ కూడా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.